Hello, and welcome to another lecture. This is the first lecture regarding the horticulture. So, ఈ రోజు హార్టికల్చర్ గురించి సంబంధించి మనం ఏమంటాం MCQs అనేది చేద్దాం. ఓకే, సో ఒలరికల్చర్ డీల్స్ విత్ వెజిటబుల్ ప్రొడక్షన్, పోమాలజీ డీల్స్ విత్ ఫ్రూట్ క్రాప్స్, ఫ్లోరికల్చర్ ఇంక్లూడ్స్ కల్టివేషన్ ఆఫ్ ఆర్నమెంటల్స్ ఓన్లీ, ఎక్స్క్లూడ్స్ లూజ్ ఫ్లవర్స్. సో వీటన్నిటి గురించి మనం తెలుసుకునే ముందర ఒకసారి ఒక్కొక్క కల్చర్ గురించి ఏంటి అన్న చూద్దాం. ఓకే, సో హార్టికల్చర్ అనేది మెయిన్ గా వచ్చేసరికి ఒక ల్యాండ్స్కేప్ కి సంబంధించి ఎటువంటి ప్లాంట్స్ నాటాలి, ఎటువంటి పూల మొక్కల్ని పెంచాలి, ఓకే, ఎటువంటి పండ్ల సాగు చేయాలి, ఎటువంటి కూరగాయల సాగు చేయాలి, ఇవన్నీ కూడా డిఫైన్ చేసేది హార్టికల్చర్. ఓకేనా, సో మీరు ఒక గార్డెన్ సంబంధించి పెంచుకుందాం అంటే అది కూడా హార్టికల్చర్ కింద వస్తుంది. సో దీంట్లో వచ్చేసరికి ఒలెరికల్చర్, ఒలెరి అంటే గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. దిస్ ఈజ్ వెజిటబుల్స్. ఒలెరి అంటే వెజిటబుల్స్. పోమోలజీ, పోమోస్ అంటే ఫ్రూట్స్, పోమోస్ అంటే ఫ్రూట్స్. ఆర్బెరో కల్చర్ అంటే ట్రీస్. ఓకే, ట్రీస్ సంబంధించి. ఇంకా ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవర్స్ సంబంధించి. ఇది ముందర గుర్తుపెట్టుకోండి. ఒలెరికల్చర్ అంటే వెజిటబుల్స్ సంబంధించింది, పోమాలజీ అంటే ఫ్రూట్స్ సంబంధించింది, ఆర్బెరో కల్చర్ అంటే ట్రీస్ సంబంధించింది, ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవర్స్ సంబంధించింది. ఓకేనా, సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ కమ్ అండర్ హార్టికల్చర్. ఇవన్నీ కూడా హార్టికల్చర్ కింద వస్తూ ఉంటాయి. ఓకేనా, హార్టికల్చర్ కన్సిస్ట్ ఆఫ్ ది ఒలెరికల్చర్ సబ్సెట్, పోమాలజీ సబ్సెట్, ఆర్బెరో కల్చర్ సబ్సెట్, ఫ్లోరికల్చర్ సబ్సెట్. ఓకేనా, సో ఇప్పుడు వీడు ఇక్కడ ఏమంటున్నాడు, ఒలెరికల్చర్ డీల్స్ విత్ వెజిటబుల్ ప్రొడక్షన్. ఈ వెజిటబుల్స్ అంటే లీఫీ వెజిటబుల్స్ అవ్వచ్చు, నార్మల్ వెజిటబుల్స్ అవ్వచ్చు, రూట్స్, ట్యూబర్స్ అన్ని కూడా. కరెక్టే. పోమాలజీ డీల్స్ విత్ ఫ్రూట్ క్రాప్స్, నిజమే, పోమాలజీ అనేది ఫ్రూట్స్ తో డీల్స్ చేస్తుంది. ఫ్లోరికల్చర్ ఇంక్లూడ్స్ కల్టివేషన్ ఆఫ్ ఆర్నమెంటల్స్ ఓన్లీ, కాదండి, ఇట్ ఇంక్లూడ్స్ ఆర్నమెంటల్స్ ఓన్లీ అన్నది కాదు, ఇట్ ఆర్నమెంటల్స్ ఉంటాయి, లూజ్ ఫ్లవర్స్ అన్ని కూడా. ఇట్ ఇంక్లూడ్స్, నాట్ ఎక్స్క్లూడ్స్. ఓకే, సో థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ల్యాండ్స్కేప్ హార్టికల్చర్ డీల్స్ విత్ డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ గార్డెన్స్, విచ్ ఇస్ వెరీ ట్రూ. సో 1 to 4 are the right answers. Next one, which of the following correctly matches the branch crop example? సో పోమాలజీ అంటే ఏంటి, ఫ్రూట్స్ సంబంధించింది. సో ఫ్రూట్స్ మ్యాచ్ అయిందా లేదా, మ్యాంగో అనేది ఫ్రూట్, కరెక్ట్. ఒలెరికల్చర్ అంటే ఏంటి, ఒలెరికల్చర్ అంటే వెజిటబుల్స్ సంబంధించింది. సో వెజిటబుల్స్ రోజుతో మ్యాచ్ అవుతుందా, ఇది లేదు. ఫ్లోరికల్చర్ అంటే ఏంటి, ఫ్లవర్స్ సంబంధించింది. సో ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవర్స్ సంబంధించి. క్రైసాంథమం అంటే చామంతి పువ్వు అని అర్థం. సో ఇది మ్యాచ్ అవుతుంది, కరెక్ట్. ప్లాంటేషన్ క్రాప్స్ అని అంటారు. ప్లాంటేషన్ క్రాప్స్ అంటే కోకోనట్, ఓకే, స్పైసెస్ అండ్ కాండిమెంట్స్, ఓకే, అంటే యాలకులు, లవంగాలు, జాపత్రి, కొన్ని రకాల ఏమంటారు దాన్ని ఏమంటారు, పొడుగ్గా ఉంటాయి కదండి, లాంగ్ పెప్పర్స్ అంటూ ఉంటారు వాటిని. నాకు బట్ మన ఆయుర్వేదంలో కూడా చక్కగా పెప్పళ్ళు, అనాస్ పువ్వు, ఇవన్నీ కూడా ప్లాంటేషన్ క్రాప్స్ కింద వస్తూ ఉంటాయి. కోకోనట్, ఇవన్నీ స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ అన్ని కూడా. సో అరికా నట్ అంటే ఏం లేదంటే ఏం లేదని కాదు. అరికా నట్ అంటే వచ్చేసరికి వక్క, మనం వాడుతూ ఉంటాం కదండి వక్క, అదే అరికా నట్. సో ఇది కూడా కరెక్టే. సో ACD అన్నది రైట్ ఆన్సర్. హార్టికల్చర్ క్రాప్స్ ఆర్ జనరల్లీ మోర్ లేబర్ ఇంటెన్సివ్ దెన్ ఫీల్డ్ క్రాప్స్, నిజమే. హార్టికల్చర్ క్రాప్స్ హ్యావ్ హయ్యర్ వాల్యూ పర్ యూనిట్ ఏరియా అండ్ రిక్వైర్ ఇంటెన్సివ్ కేర్, ఇది కూడా నిజమే. ఎందుకంటే దీంట్లో వచ్చేసరికి చాలా స్కిల్డ్ లేబర్ కావాల్సి వస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా నిమిషానికి మానిటరింగ్ చేస్తూ, కేరింగ్ చేస్తూ తీసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అండ్ దీనికి వచ్చి ఈల్డ్ యొక్క వాల్యూ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. సో బోత్ A and R are true and R explains the A. Which of the following is not a benefit of horticulture? Not a benefit. Environment amelioration.
ఎమిలియరేషన్ అంటే ఇంప్రూవ్మెంట్ అని అర్థం అండి. డిటీరియేషన్ అంటే వేరు, పాడైపోతుందని అర్థం. ఎమిలియరేషన్. ఓకే, దీనికి యాంటోనిమ్ వర్డ్ ఏమవుతుంది? డిటీరియరేషన్. డిటీరియరేషన్ ఇది. ఓకేనా? సో హై ల్యాండ్ యూజ్ ఎఫిషియన్సీ. ఓకే, ఇంక్రీజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, రిడక్షన్ అవ్వదు. న్యూట్రిషనల్ సెక్యూరిటీ. సో ఏ, బి అండ్ డి. సో దీంట్లో వచ్చేసరికి రిడక్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఈజ్ నాట్ ఎ బెనిఫిట్. నెక్స్ట్ వన్, న్యూట్రిషనల్ కాంపోనెంట్స్ మరియు వాటికి సంబంధించి స్పీసీస్ గురించి చెప్పన్నాడు. సో మనం చూద్దాం ఇప్పుడు. బనానా. బనానా ఏంటి, దేనికండి? మెయిన్ పొటాషియం కండి. బనానా అనేది మెయిన్ పొటాషియంకి బాగా ప్రాముఖ్యత చెందింది. తర్వాత పాపయ. సో పాపయ్యలో వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ ఆరెంజ్ కలర్ అనేది కెరోటిన్ కి సంకేతం అండి. ఇది ఆమ్లా వచ్చేసరికి నేను ఇక్కడ ఆప్షన్స్ చూడకుండా డైరెక్ట్ గా చెప్తాను మీకు. ఆమ్లా అనేది విటమిన్ సి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. టొమాటో వచ్చేసరికి దాని తొక్కల్లో లైకోపిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ అద్భుతంగా ఉంటుంది. సో ఇదే మనకి యాంటీ ఆక్సిడెంట్ మాత్రల కింద వాడేసిస్తూ ఉంటారు, మనకి ఇచ్చేసిస్తూ ఉంటారు. సో ఫస్ట్ లాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. టొమాటో లైకోపిన్, డి అనేది 1. ఆమ్లా విటమిన్ సి, సి అనేది 3. పాపయ ఓకే, బి ఏమవుతుంది? కెరోటిన్, B4. ఏ వచ్చేసరికి యాక్చువల్గా దీంట్లో పొటాషియం లేదు, బట్ రైబోఫ్లేవిన్ ఉంది కాబట్టి అలా పెట్టేస్తున్నాం మనం. ఓకేనా? సో 2, 4, 3, 1 ఏది ఉంది? ఫస్ట్ వన్ వస్తుంది రైట్ ఆన్సర్. ఓకే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది కట్టింగ్స్. హార్డ్వుడ్ కట్టింగ్స్ రూట్ మోర్ ఈజీలీ ఇన్ గ్రేప్స్ దెన్ సాఫ్ట్వుడ్ కట్టింగ్స్. నిజమే, గ్రేప్స్కి వచ్చేసరికి హార్డ్వుడ్ కట్టింగ్స్ రూటింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆక్సిన్స్ IBA, NAA ఐసోబ్యూటరిక్ యాసిడ్ అన్నది IBA, NAA అన్నది నాకు తెలీదు, బట్ ఈ రెండు కూడా ఆక్సిన్స్ కింద ప్రమోట్ చేస్తూ ఉంటాయి. దే ఇంప్రూవ్ ద రూటింగ్ ఇన్ మోస్ట్ స్పీసీస్. నిజమే, ఆక్సిన్స్ అంటే ఏం లేదండి, దే హెల్ప్ ఇన్ ది సెల్ ఎలాంగేషన్. ఆక్సిన్స్ అనేవి. ఓకేనా? మరి సైటోకిన్స్ అంటే సెల్ డివిజన్ కి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా? సో హై C/N రేషియో ఫేవర్స్ రూటింగ్ ఇన్ కటింగ్స్. నిజమే, కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటే, కార్బన్ ఎక్కువ ఉంటే ఆ రూట్ కటింగ్స్ అనేవి ఎక్కువగా అవ్వడానికి జరుగుతూ ఉంటుంది. లీఫ్ రిటెన్షన్ ఆన్ కటింగ్స్ ఆల్వేస్ రెడ్యూసెస్ రూటింగ్ ఎబిలిటీ. ఎస్, ఇది కూడా ఒక్కోసారి నిజమే. ఎందుకంటే మనకి రూటింగ్ అవ్వాలి అంటే గనక రిసోర్సెస్ అనేది కిందకి వెళ్ళాలి, రూట్స్ దగ్గరికి వెళ్ళాలి, ఆకుల దగ్గరికి వెళ్ళకూడదు. సో ఈ లీవ్స్ కనుక ఉన్నాయనుకోండి, లీవ్స్ రిసోర్సెస్ తీసేసుకోవడం వలన మనకి what do you call it as they reduce the rooting ability. సో ఇక్కడికి వచ్చేసరికి ఐఎమ్ సారీ అండి, దీనికి వచ్చేసరికి లీఫ్ రిటెన్షన్ ఆన్ కటింగ్స్ ఆల్వేస్ రెడ్యూసెస్ రూటింగ్ ఎబిలిటీ అన్నది రాంగ్. దే ఇంక్రీజ్ ద రూటింగ్ ఎబిలిటీ. దే డోంట్ రెడ్యూస్ ద రూటింగ్ ఎబిలిటీ, దే ఇంక్రీజ్ ద రూటింగ్ ఎబిలిటీ. మిగిలినవన్నీ కూడా కరెక్ట్ ఆప్షన్సే. సో 1, 2, 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇన్ ఎయిర్ లేయరింగ్ గోటీ అని కూడా అంటూ ఉంటారండి దీన్ని, ఎయిర్ లేయరింగ్ ని. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ఈజ్ ఎసెన్షియల్? కంప్లీట్ కటింగ్ ఆఫ్ ది స్టెమ్ రింగ్ టు స్టాప్ డౌన్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ ది న్యూట్రియంట్స్. ఇదా రిమూవల్ ఆఫ్ బార్క్ వితౌట్ డ్యామేజింగ్ క్యాంబియం. ఓకే, ఎయిర్ లేయరింగ్ ఎప్పుడు కూడా క్యాంబియం లేయర్ పోకూడదు. సో నెక్స్ట్ వన్, హై మాయిశ్చర్ ఎట్ ది రూటింగ్ జోన్. హై మాయిశ్చర్ ఎట్ ది రూటింగ్ జోన్, ఇది కూడా నిజమే. సో యాక్చువల్గా చెప్పాలంటే కనుక లెట్ మీ చెక్ ఇట్, బోత్ హై మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే గర్డ్లింగ్ అనే ఒక మీకు ఎయిర్ లేయరింగ్ కి గ్రాఫ్టింగ్ కి ఒక తేడా గమనించాలి ఇక్కడ. ఐఎమ్ సారీ, ఎయిర్ లేయరింగ్ కి గ్రాఫ్టింగ్ కి ఒక తేడా గమనించాలి. అంతకన్నా ముందర మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. సో ఈ పిక్చర్ చూసారంటే మీకు ఒక్కొక్క ట్రీలో ఉన్న కాంపోనెంట్స్ ఏమిటి అన్నది అర్థం అవుతూ ఉంటుంది. ఓకే, జస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దోస్ కాంపోనెంట్స్. సో ఇక్కడ చూడండి, బయట ఎక్కువ బ్రౌన్ గా కనిపిస్తుంది చూసారా, దీన్నే బార్క్ అంటూ ఉంటారు. ఓకేనా?
సో బార్క్ తర్వాత వచ్చేది ఏంటంటే కార్క్. కార్క్ అని అంటారు చూసారా, బార్క్ తర్వాత ఇది బార్క్, దీని తర్వాత వచ్చేది కార్క్, ఆ తర్వాత వచ్చేది కార్క్ క్యాంబియం. ఓకేనా, సారీ, ఆ తర్వాత వచ్చేది కార్క్ క్యాంబియం, ఆ తర్వాత వచ్చేది సెకండరీ ఫ్లోయం, ఆ తర్వాత వచ్చేది వాస్కులర్ క్యాంబియం. ఓకే, సో ఈ సెకండరీ ఫ్లోయం, ప్రైమరీ ఫ్లోయం, వాస్కులర్ క్యాంబియం, మళ్ళా ప్రైమరీ జైలం, సెకండరీ జైలం, ఇవన్నీ కూడా ఈ ఏమంటారు వీటిని, ఈ ట్రీ యొక్క ప్లాంట్ యొక్క దేనిదైనా కాంపనెంట్స్. ఇది బాగా ఏజ్ అయి ఉన్న ప్లాంట్ కాబట్టి మనకు క్లియర్గా డిస్టింక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ప్రాపర్గా అన్నీ కూడా సెల్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా డెవలప్ అయిపోయి ఉన్నాయి కాబట్టి. కొన్నిసార్లు కొన్ని కాంపనెంట్స్ అనేవి మిస్ అవుతూ ఉండొచ్చు, అది కూడా జువనైల్ అంటే యంగ్ ప్లాంట్స్లో వచ్చేసరికి. అంటే ఈ కార్క్ క్యాంబియం అంతలా ఉండకపోవచ్చు. ఓకే, ఈ సెకండరీ జైలం, ప్రైమరీ జైలం ఉన్నా కూడా యాన్యువల్ గ్రోత్ లేయర్స్ అనేది అసలు కనిపించకపోవచ్చు, ఎందుకంటే అప్పటికి ఇంకా డెవలప్ అయి ఉండవు కాబట్టి. సో కొన్ని కాంపోనెంట్స్ అనేవి మిస్ అవుతాయి, కొన్ని కాంపోనెంట్స్ అనేవి చేస్తుంటాయి. సో మనం ఇక్కడ 2 ముఖ్యమైన వాటికి గుర్తు ఉంచుకోవాల్సి వస్తుంది, గ్రాఫ్టింగ్, లేయరింగ్. సో లేయరింగ్ యొక్క ముఖ్య విశిష్టత ఏంటి, దాని ముఖ్య ఇంపార్టెన్స్ ఏంటంటే రూట్స్ ఇనిషియేషన్. ఒక ప్లాంట్ కి మొదళ్ళు పుట్టించడానికి లేయరింగ్ వాడుతూ ఉంటారు. గ్రాఫ్టింగ్ వచ్చేసరికి మనకి 2 లక్షణాలు కలిగి ఉన్న మొక్కల్ని తీసుకుని మంచి లక్షణాలు కలిగి ఉన్నదాన్ని ఇంకో దాంట్లోకి ప్రవేశపెట్టడానికి ఈ గ్రాఫ్టింగ్ అనేది వాడుతూ ఉంటారు. యూనియన్ ఆఫ్ రూట్, సయన్ రూట్ స్టాక్ and cyan to get better quality. ఓకే, అంటే ఇప్పుడు ఒక మొక్క ఎలా ఉంది, ఆల్రెడీ ఈ మొక్క ఆల్రెడీ చాలా బలమైంది, పురుగుల్ని వాటిని ఎదిరించగలిగే శక్తి ఉన్నది ఈ మొక్క, కానీ దీనికి పళ్ళు ఎక్కువ కాయవు. పళ్ళు ఎక్కువ కాసే మొక్కకేమో ఎంత డిసీజెస్ని వాటిని తట్టుకోలేదు. అప్పుడు ఏం చేస్తామంటే పళ్ళు ఎక్కువ కాసే మొక్కని దాని కాండాన్ని తీసుకొచ్చి దీంతో జాయిన్ చేస్తాం. దీని యొక్క వ్యాధుల్ని తట్టుకునే శక్తి ఈ పళ్ళు ఎక్కువ కాసే మొక్కకి ఉపయోగపడుతుంది. అంటే దీని యొక్క మంచి గుణం దీనికి వస్తుంది. దీనికి ఆల్రెడీ ఒక మంచి గుణం ఉంది, ఏమని, ఎక్కువ పళ్ళు కాయడం. సో ఎక్కువ పళ్ళు ఎలాగా కాస్తుంది, పైగా వ్యాధిని కూడా ఎదుర్కొనేది దీని మొదల నుంచి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది గ్రాఫ్టింగ్ అంటూ ఉంటారు. అంటే మనం వ్యాధి నిరోధకత అన్నది ఉన్న క్వాలిటీ మంచి ఈల్డ్ ఇచ్చే దాంట్లోకి ప్రవేశపెట్టాలి అంటే కనుక ఈ విధంగా గ్రాఫ్టింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో ఈ గ్రాఫ్టింగ్ అనేది చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక ఈ క్యాంబియం లేయర్ ఏదైతే ఉందో ఆ క్యాంబియం లేయర్ కి హాని కలగకుండా మనం 2 మొక్కల్ని కూడా కలపవలసి వస్తూ ఉంటుంది. కానీ లేయరింగ్ లోకి వచ్చేసరికి ఈ క్యాంబియం అనే లేయర్ కి హాని కలిగిస్తేనే అప్పుడు అక్కడ రిపేర్ చేసుకోవడానికి మొదళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా, సో లేయరింగ్ లో వచ్చేసరికి ఈ వాస్కులర్ క్యాంబియం అనే లేయర్ కి హాని కలిగించాలి, దాన్నే గర్డ్లింగ్ ప్రాసెస్ అని అంటారు. ఓకేనా, సో గర్డ్లింగ్ ప్రాసెస్ వల్ల ఆ వాస్కులర్ క్యాంబియం లేయర్ కి హాని కలిగించడం వలన అక్కడ రిపేర్ చేసుకోవడానికి లేదా సెల్ డివిజన్ అవ్వడానికి మొదళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. ఇది లేయరింగ్ యొక్కది. అంటే ఇన్ లేయరింగ్ cambium layer has to be hurt. Cambium layer has to be hurt by girdling. ఓకేనా, రైట్. అదే మీకు గ్రాఫ్టింగ్ లో వచ్చేసరికి ఇన్ గ్రాఫ్టింగ్ క్యాంబియం లేయర్ షుడ్ నాట్ బి హర్ట్. ఇన్ గ్రాఫ్టింగ్ ఎందుకంటే ఈ క్యాంబియం లేయర్ దగ్గరే రెండిటికి సంబంధించి వూండ్ హీలింగ్ జరగడానికి మరియు
ఆ రెండు కూడా చక్కగా మళ్ళా పూడుకోవడానికి వూండ్ హీలింగ్ జరగకుండా వాటి మధ్యన ఒక మంచి బాండ్ అనేది ఏర్పడడానికి క్యాంబియం లేయర్ అనేది చాలా చాలా ముఖ్యం. షుడ్ నాట్ బి హర్ట్. క్యాంబియం లేయర్ షుడ్ నాట్ బి హర్ట్, లేకపోతే గ్రాఫ్టింగ్ అవ్వదు. ఓకే, సో ఈ కాంటెక్స్ట్ లో మీరు ఇప్పుడు చూడండి, ఇన్ ఎయిర్ లేయరింగ్ అంటే లేయరింగ్ యొక్క ముఖ్య విశిష్టత ఏంటి? రూటింగ్ ఇనిషియేషన్ కి. రూటింగ్ ఎప్పుడు కూడా క్యాంబియం లేయర్ అనేది రిమూవల్ ఆఫ్ ద బార్క్ వితౌట్ డ్యామేజింగ్ క్యాంబియం, ఇది కరెక్ట్ కాదు. దేర్ హ్యాస్ టు బి డ్యామేజ్ ఫర్ ది క్యాంబియం త్రూ ఎ ప్రాసెస్ ఆఫ్ కాల్డ్ యాజ్ ది girdling. Cambium damage has to be done through girdling process. Through girdling process has to be done. ఓకే, సో ఇది ఎసెన్షియల్ కాదు, ఇది కరెక్ట్ కాదు వీడు చెప్పింది. ఓకే, కంప్లీట్ కటింగ్ ఆఫ్ ది స్టెమ్ రింగ్ టు స్టాప్ ది డౌన్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ ది న్యూట్రియంట్స్. కిందకి వెళ్ళడం మూవ్మెంట్ ఎప్పుడైతే స్టాప్ చేసామో అప్పుడు కింద రూట్స్ ఎలా అవుతాయండి? రూట్స్ వెళ్ళవు కదా, సో అది కూడా కరెక్ట్ కాదు. సో హై మాయిశ్చర్ ఎట్ ది రూటింగ్ జోన్, నిజమే, ఇది మాత్రం కరెక్ట్. మాయిశ్చర్ రూటింగ్ జోన్ దగ్గర కరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తేనే మొక్కలు అనేవి ఎదుగుతాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ అబౌట్ ది గ్రాఫ్టింగ్ సక్సెస్? జస్ట్ ఏ మినిట్. రూట్ స్టాక్ అండ్ సైన్ మస్ట్ బి క్లోజ్లీ రిలేటెడ్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఒక మొక్క ఎలా ఉంది, దానికి వ్యాధుల్ని తట్టుకునే మొక్క ఉంది. ఓకే, నేను ఆల్రెడీ ఉంటే కట్ చేసాను దాన్ని ఇక్కడ దాకా. ఇప్పుడు ఇంకొక మొక్క తీసుకుంటాను, దాన్ని దీన్ని పెట్టి తీసుకొచ్చి అతికిస్తాను. దీన్ని ఏమంటారంటే సయన్ అని అంటారు. ఇది ఎక్కువ పళ్ళనిచ్చే రకం మొక్క. ఓకే, దాన్ని తీసుకొచ్చి అతికిస్తాను. ఇది వచ్చేసరికి స్టాక్ లేదా రూట్ స్టాక్ అని అంటూ ఉంటారు. ఓకేనా, సో రూట్ స్టాక్ అండ్ సయన్ మస్ట్ బి క్లోజ్లీ రిలేటెడ్ బొటానికలీ. అంటే ఇప్పుడు జామ్ మొక్కని తీసుకొచ్చి నేను ఇక్కడ జామ్ మొక్క స్టాక్ ఉంది, దీనిపైన మామిడి మొక్కను పెట్టగలనా? ఎందుకంటే అవి బొటానికల్ గా క్లోజ్లీ రిలేటెడ్ ఫ్యామిలీస్ కానే కావు. కాబట్టి మనం సంకరం అనేది సృష్టించలేం. సంకరం అనేది సృష్టించడానికి కూడా దగ్గరలో అవి కొంచెం రిలేట్ అయితేనే మనం సంకరం సృష్టించగలుగుతాం. అంటే ఒక ఏనుగుకి ఒక పులికి మనం సృష్టించగలుగుతామా? ఏదన్నా మనం సృష్టించలేం. ఎందుకంటే ఏనుగు అనేది సెపరేట్, అది ఒక జీనస్ సెపరేట్, దాన్ని పులి సెపరేట్ జీనస్. అలాగే మొక్కల్లో కూడా ఇవన్నీ సృష్టించగలుగుతాం, కానీ లయన్ కి టైగర్ కి సృష్టించగలిగాం. ఎందుకు అంటే కనుక దే ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ది క్యాట్ ఫ్యామిలీస్. ఓకే, సో అలాగే మీకు ఇంకొన్ని చూస్తే కనుక నిమ్మ పండ్లలోనే కొన్ని రకాలు వచ్చాయి ఈ మధ్యన. అంటే బాగా రసం వస్తుంది, నారింజ కలర్ లో ఉంటాయి, కమలపండు కలర్ లో ఉంటాయి, నిమ్మకాయ సైజ్ లాగే ఉంటాయి, నిమ్మకాయ లాగా వస్తాయి, బాగా పులుపు వస్తుంది, కానీ రసం కూడా బాగా ఎక్కువ వస్తుంది. సో ఈ రెండు సంకరాలని కలిపి సృష్టించిన హైబ్రిడ్ వంగడాలని ఇవి కొంతలో కొంత బొటానికల్ రిలేట్మెంట్ ఉంటేనే యూనియన్ అనేది సక్సెస్ అవుతుంది, లేకపోతే సక్సెస్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏదైతే చెప్పారో అది ట్రూ. క్యాంబియల్ అలైన్మెంట్ ఈజ్ ఎసెన్షియల్. దీని యొక్క క్యాంబియము విడుతూ ఒకే రకంగా ఉండాలి దాదాపుగా లేకపోతే గ్రాఫ్టింగ్ అనేది సక్సెస్ అవ్వదు. ఓకే, రైట్. గ్రాఫ్టింగ్ ఈజ్ సక్సెస్ఫుల్ ఓన్లీ ఇన్ డైకాట్స్. మెజారిటీ నిజమే, ఎందుకంటే డైకాట్స్ అంటే ఏం లేదండి, ఒక గింజ తీసుకున్నాం అనుకోండి, ఆ గింజ బఠానీ గింజలో 2 భాగాలు ఉంటాయి. ఆ 2 భాగాలు మొలకెత్తినప్పుడు 2 ఆకుల కింద వస్తాయి. సో 2 ఆకులు లేదా 2 ఆకుల కింద మొలకెత్తి వచ్చే వాటన్నింటినీ కూడా డైకాట్స్ అని అంటూ ఉంటారు. మోనోకాట్స్ అనేవి వచ్చేసరికి వెల్లుల్లిపాయి లేకపోతే అల్లం నాటి చూడండి, దాని నుంచి ఒక్క ఆకే ముందర పైకి వస్తుంది. ఆ ఒక్క ఆకే ముందర పైకి రావడాన్ని మోనోకాట్స్ అని అంటూ ఉంటారు. ఓకేనా, సో ఈ గ్రాఫ్టింగ్ అనేది మోనోకాట్స్ లో చేయలేము, ఎందుకంటే వాటిలో వచ్చేసరికి క్యాంబియం లేయర్ అనేది స్పష్టంగా కనిపించదు. ఓకేనా, సో గ్రాఫ్టింగ్ అనేది మోనోకాట్స్ లో సాధ్యం కానిది. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, గ్రాఫ్టింగ్ ఈజ్ సక్సెస్ఫుల్ ఓన్లీ ఇన్ డైకాట్స్. ఇన్ మెజారిటీ కేసెస్ చాలా అరుదు
మోనోకాట్స్ లో గ్రాఫ్టింగ్ అనేది చేసేది. సో ఇది ఇస్ ఆల్సో ట్రూ. ఫిజియలాజికల్ ఏజ్ ఆఫ్ ది స్టాక్ ఎఫెక్ట్స్ ది సక్సెస్. అంటే ఇవి రెండు కూడా జువనైల్లో ఉన్నాయనుకోండి, చిన్న వయసులోనే ఉన్నాయి, లేత కాండాలో ఉన్నాయనుకోండి, చక్కగా యూనియన్ అయిపోతాయి. అదే ఇది ముదురు అది ముదురు అనుకోండి, రెండు కూడా ఒక్కోసారి గ్రాఫ్టింగ్ ఫెయిల్ అయిపోవచ్చు. సో ఫిజియలాజికల్ ఏజ్ కూడా ఒక్కోసారి ఇంపార్టెంట్ ఇస్తుంది. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్. బడ్డింగ్ ఈజ్ యూజువల్లీ ప్రిఫర్డ్ ఓవర్ గ్రాఫ్టింగ్ ఇన్ సెట్రస్. అసలు బడ్డింగ్ అంటే ఏంటి అని అంటే ముందు చూద్దాం. ఏం లేదండి, ఒక మొక్క ఉంది, లేత మొక్క, ముదురు మొక్క కాదండి, లేత మొక్క. లేత మొక్కలోంచి వచ్చిన లేత అంటే మరీ లేత కాదు, ఒక కొంచెం కాడ బాగానే ఉంది, బలంగానే ఉంది. ఓకే, అటువంటి మొక్కలో ఈ లీఫ్ దగ్గర ఉన్న కొంచెం భాగం వరకు కట్ చేస్తాం. మరీ మొత్తం స్టెమ్ అంతా కట్ చేసాం మనం. సో కట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే సన్నటి స్టెమ్ తోలు ఉంటుంది, స్టెమ్ యొక్క తోలు, దానిపైన ఈ చిగురుటాకు ఉంటుంది, ఈ చిగురుటాకు. ఓకేనా, దీన్ని మనం బడ్ అంటాం. ఓకే, ఈ బడ్ వచ్చేసరికి ఏం చేస్తామంటే ఏ దానికైతే గ్రాఫ్టింగ్ చేయాలనుకుంటామో ఆ చెట్టు దానికి రకరకాలుగా చేస్తూ ఉంటాం గ్రాఫ్టింగ్ అనేది, ఈ బడ్ గ్రాఫ్టింగ్ అనేది. ఒక్కసారి ఏం చేస్తామంటే ఆ చెట్టు పై కాండాన్ని ఇలాగా స్క్వేర్ ఆకారంలో తీసేస్తాం, దీన్ని ప్యాచ్ అంటారు. ఈ బడ్డని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి టేప్ వేసి కుట్టేస్తాం, దీన్ని ప్యాచ్ బడ్డింగ్ అని అంటారు. లేదనుకోండి, ఏదైతే చెట్టు గ్రాఫ్టింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ చెట్టు యొక్క కాండం దగ్గర ఒక టీ షేప్ లోని ఒక ఇన్సిషన్ చేస్తారు. అంటే పైన ఒక చీలిక, ఇక్కడ ఒక చీలిక, ఇక్కడ ఒక చీలిక, ఈ రెండు కూడా పెచ్చులు ఇలా తీసేసి దీని మధ్యలో ఈ బడ్ అనేది పెట్టేసి టేప్ వేసి పెట్టేస్తారు. దీన్ని టీ బడ్డింగ్ అని అంటూ ఉంటారు. ఓకే, ఇంకోసారి ఇంకో రకమైన బడ్డింగ్స్ కూడా ఉంటూ ఉంటాయి, మీకు రాను రాను ఇంకా తెలుస్తూ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే ఈ బడ్డింగ్ అనేది గ్రాఫ్టింగ్ లో ఒక భాగమే, కానీ దీన్ని గ్రాఫ్టింగ్ కింద కూడా ఒక్కోసారి కన్సిడర్ చేయరు కొంతమంది. సో అది గుర్తుపెట్టుకోండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. సో బడ్డింగ్ ఈజ్ యూజువల్లీ ప్రిఫర్డ్ ఓవర్ గ్రాఫ్టింగ్ ఇన్ సిట్రస్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా బడ్డింగే ప్రిఫర్ చేస్తారండి, ఈ రకరకాల గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ కన్నా కూడా. సో ఏ ఇస్ ట్రూ. బార్క్ స్లిప్పింగ్ అండ్ థిన్ బార్క్ లేయర్స్ హై ఫేవర్ హై సక్సెస్. బార్క్ స్లిప్పింగ్ అంటే ఏం లేదండి, ఈ బార్క్ అనేది చూస్తే కనుక ఈజీగా ఊడొచ్చేసేలా ఉండాలి బార్క్ అనేది, ఆ చెట్టు పైన కాండం అనేది. అంతేగాని బాగా కష్టపడి ఊడొచ్చేలాగా ఉంది అంటే కనుక అటువంటి కేసుల్లో గ్రాఫ్టింగ్ అనేది సక్సెస్ అవ్వదు. సో బార్క్ స్లిప్ అవ్వడం, ఈజీగా బార్క్ ను కట్ చేయగలగాలి, బార్క్ ఈజీగా రావగలగాలంటే కొంచెం జూనైల్ స్టేజ్ లోనే చేయగలగాలి. సో ఆ స్టేజ్ లోని థిన్ బార్క్ లేయర్స్ అండ్ థిక్ కాదు, థిన్ బార్క్ లేయర్స్ ఫేవర్ హై సక్సెస్. సో ఆర్ ఈజ్ ఆల్సో ట్రూ. ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ది ఏ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది గ్రీన్ హౌస్. అసలు గ్రీన్ హౌస్ యొక్క ముఖ్య విశిష్టత ఏంటి అంటే CO2 కాన్సన్ట్రేషన్ దాంట్లో పెంచడానికి, టెంపరేచర్ అనేది రెగ్యులేట్ చేయడానికి, ఓకే, హ్యూమిడిటీ అనేది రెగ్యులేట్ చేయడానికి, ప్రొడక్టివిటీ అనేది సీజన్ తో సంబంధం లేకుండా, ఓకే, అన్ని రకాలని ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి. సో ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ అనేది అడ్వాంటేజ్. హై ఈల్డ్ పర్ యూనిట్ ఏరియా, ఇది కూడా అడ్వాంటేజ్, ఎందుకంటే CO2 ఎక్కువ దాంట్లో కాన్సన్ట్రేట్ అయ్యేలా చేస్తున్నాం, సన్లైట్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ అయ్యేలా చేస్తున్నాం. రెడ్యూస్డ్ పెస్ట్ అటాక్ టు 0, రెడ్యూస్ చేస్తుంది కానీ 0కి రెడ్యూస్ చేయదు. సో దిస్ ఈజ్ నాట్ అన్ అడ్వాంటేజ్. ఎఫిషియెంట్ వాటర్ అండ్ న్యూట్రియంట్ యూజ్. మనం రిలేటివ్ హ్యూమిడిటీ, టెంపరేచర్ ఇవన్నీ కంట్రోల్ చేయడం వల్ల వాటర్ యొక్క ఎవాపరేషన్ మీద కూడా మనకు కంట్రోల్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం ఎఫిషియెంట్ గా యూజ్ చేయగలుగుతూ ఉంటాం వాటర్ని. సో దిస్ ఈజ్ నాట్ అన్ అడ్వాంటేజ్. సో సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, the statement regarding the branches of horticulture. Pomology includes both temperate and tropical fruit groups. Okay. Olericulture includes both leafy and root vegetables. Pomology అంటే ఫ్రూట్స్ సంబంధించి టెంపరేట్ ట్రాపికల్ లో తిరిగేవి అన్ని వస్తాయి. Olericulture both leafy and root vegetables, నిజమే అన్ని వస్తాయి దాంట్లోని, వెజిటబుల్స్ సంబంధించింది కాబట్టి. Floriculture does not include nursery raising. లేదు, Floriculture does includes nursery raising. ప్లాంటేషన్ హార్టికల్చర్, కోకోవా, క్యాష్యూ, కాఫీ. కోకోవా అంటే మీరు ఇప్పుడు తింటారు కదా డార్క్ చాక్లెట్, కోకోవా బీన్స్, అది కోకోవా నుంచి వస్తుంది. క్యాష్యూ జీడిపప్పు,
కాఫీ ఇవన్నీ కూడా ప్లాంటేషన్ క్రాప్స్ కింద వస్తాయి, నిజమే. సో 1, 2, 4 అది రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఒక్కోసారి ఇప్పుడు మనం క్యారెట్ అంటే ఏంటో చూద్దాం. క్యారెట్ ఎప్పుడు కూడా మీకు చేయాల్సింది విటమిన్ ఏకి పెట్టింది పేరు క్యారెట్ అనేది. ఆమ్లా దేనికి? విటమిన్ సికి పెట్టింది పేరు. లైకోపిన్ అంటే టమాటాలు. సో ఈ టమాటాల్లో ఆ లైకోపిన్ అనే పిగ్మెంట్ ఉండడం వల్ల మీకు రెడ్ పిగ్మెంట్ అనేది వస్తుంది. సో వాటర్ మెలన్ లో కూడా ఇది ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ మెలన్ అనేది, బట్ హైయెస్ట్ లైకోపిన్ కాన్సన్ట్రేషన్, యాంటీ ఆక్సిడెంట్ కాన్సన్ట్రేషన్ వచ్చేసరికి టమాటో. నెక్స్ట్ పొటాషియం దేంట్లోని? బనానా. దాన్ని బట్టి చెప్పండి ఆప్షన్స్ ఏమవుతాయి. విటమిన్ A1, B2, C3, D4. సో ఫస్ట్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. అంతే కదా, రైట్. A1, B2, C3, D4. యాక్చువల్గా బి కూడా కరెక్ట్ గానే ఇచ్చాడు, A1, B2, C3, D4 అని. డజంట్ మ్యాటర్. వెజిటబుల్ క్రాప్స్ ఆర్ రిచర్ సోర్సెస్ ఆఫ్ మినరల్స్ దాన్ సీరియల్స్. నిజమేనండి, సీరియల్స్ కన్నా కూడా వెజిటబుల్ క్రాప్స్ లోనే మినరల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వెజిటబుల్స్ హ్యావ్ హయ్యర్ వాటర్ కంటెంట్ దాన్ సీరియల్స్. ఇది కూడా నిజమే. సీరియల్స్ చూడండి మీరు, జొన్నలు, బియ్యం, ఇవన్నీ వాటిలో వాటర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. వెజిటబుల్స్ అన్నిట్లో కూడా వాటర్ కంటెంట్ విపరీతంగా ఉంటుంది. సో బోత్ A and R are true and R is correct explanation of A. Which of the following factors increase the rooting in cuttings? ఆక్సిన్స్ పెట్టడం వల్ల ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది రూట్ కటింగ్స్. హయ్యర్ నైట్రోజన్ ఫెర్టిలైజేషన్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ షూట్స్ అండి. ఇంక్రీజ్ ఇన్ షూట్స్ అంటే చెట్టు ఎదుగుదలకి సహకరిస్తుంది కానీ చెట్టు పాతుకుపోవడానికి సహకరించదు. నెక్స్ట్ మీడియం టెంపరేచర్ ఆఫ్ 21 to 27 degrees. నిజమే. అండ్ షేడెడ్ ఎన్వైరన్మెంట్, ఇది కూడా కొంచెం నిజం. అంటే కొంచెం షేడ్ ఉండాలి, బట్ మరీ అంత ఎక్కువ సన్లైట్ ఉండకూడదు, మరీ అంత షేడ్ లోనే ఉండకూడదు. కంప్లీట్ డివైడ్ ఆఫ్ సన్లైట్, కొంచెం షేడ్ లో ఉండాలి. సో 1 through 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఎప్పుడు కూడా దీంట్లో గుర్తుపెట్టుకోండి, దీంట్లో చెప్పేది జాస్మిన్ ఎప్పుడు కూడా సింపుల్ లేయరింగ్ తో చేస్తారు. ఇట్స్ ట్రూ. ఎయిర్ లేయరింగ్ అనేది గోవా, లిచీకి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ కేసులో వచ్చేసరికి గోవా అన్న దానికన్నా లిచీకి ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ట్రెంచ్ లేయరింగ్ అన్నది మాత్రం యాపిల్ రూట్ స్టాక్ అంటారు. ట్రెంచ్ లేయరింగ్ అంటే ఏం లేదండి, మౌండ్ లేయరింగ్ అంటారు, లేకపోతే స్టూల్ లేయరింగ్ అని కూడా అంటూ ఉంటారు. ఇది మీకు తర్వాత చెప్తాను, ఇంకా తర్వాత వస్తాయి. ఓకే, సో ఇది వచ్చేసరికి యాపిల్ రూట్ స్టాక్ మీద ఉపయోగపడుతుంది. సో ఇది కూడా కరెక్టే. సెర్పంటైన్ లేయరింగ్ అనేది బనానా కాదండి, ఇది మాత్రం కరెక్ట్ కాదు. సో ఇక్కడ వచ్చేసరికి బనానా వచ్చేసరికి దాని రూట్ ఒక పెద్ద దుంప ఉంటుంది, ఆ అరటి దుంప నుంచి రకరకాల మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, ఆ మొలకలు వచ్చేసినప్పుడు ఆ మొలకలు వచ్చిన దగ్గర దుంపని తీసేసుకుని వేరే చోట పాతి పెడితే చక్కగా అరటి మొలక వచ్చేసి అరటి చెట్టు అయిపోతుంది. సకర్స్ అంటారు వీటిని. పక్కన వచ్చిన ఈ మొలకలన్నింటినీ కూడా సకర్స్ అని అంటూ ఉంటారు. ఈ సకర్స్ తీయకపోతే మెయిన్ అరటి చెట్టుకే అసలు న్యూట్రిషన్ అందకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. సో గ్రాఫ్టింగ్ కంపాటిబిలిటీ డిపెండ్స్ ఆన్ జెనెటిక్ క్లోజ్నెస్. నిజమే. వెగర్ ఆఫ్ రూట్ స్టాక్, ఇది కూడా నిజమే. బార్క్ థిక్నెస్ అన్నది మాత్రం కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్యాంబియల్ యాక్టివిటీ, ఇది కూడా నిజమే. సో 1 to 4 అది రైట్ ఆన్సర్స్. ఓకే, జస్ట్ ఎ మినిట్. బార్క్ థిక్నెస్ కూడా ఎఫెక్ట్ చేస్తుందని అంటున్నారు. ఎస్, బార్క్ థిక్నెస్ ఆల్సో ఎఫెక్ట్స్ ది గ్రాఫ్టింగ్ కంపాటిబిలిటీ. అంటే ఎక్కువ బార్క్ థిక్నెస్ ఉంటే కనుక ముదిరిపోయిన బెండకాయలు అవి గ్రాఫ్టింగ్ అనేది సరిగ్గా అవ్వకపోవచ్చు. సో లేత బార్క్ థిక్నెస్ తక్కువగా ఉంటే కనుక గ్రాఫ్టింగ్ అనేది సక్సెస్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ గ్రీన్ హౌస్ స్ట్రక్చర్ టైప్? దీంట్లో రకరకాల గ్రీన్ హౌస్ స్ట్రక్చర్ టైప్స్ ఏంటనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది. సా టూత్ టైప్. సా టూత్ అంటే ఏం లేదండి, మీరు ఎప్పుడైనా ఒక సా తీసుకున్నారనుకోండి, దాని పళ్ళు ఎలా ఉంటాయి చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అలా రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇది సా. సో అదే విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేశారు. ఎలా అంటే ఎలా ఉండి
ఇలా రైట్ యాంగిల్స్ ట్రయాంగిల్స్ మాదిరిగా ఈ ట్రస్లు అనేవి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వెంటిలేషన్ అనేది వెళ్ళిపోవడానికి కుదురుతూ ఉంటుంది పక్క నుంచి లాగా. సో సాటూత్ టైప్ అంటారు. ఈవెన్ స్పాన్ అంటే లేదంటే గ్రీన్ హౌస్ అనేది ట్రస్సే యాక్చువల్గా. ఆ ట్రస్ లోని ఈ లెంత్ ఈ స్లోపు ఒకలా ఉన్న దాన్నే ఈవెన్ స్పాన్ అని అంటూ ఉంటారు. సో అది కూడా అన్ఈవెన్ స్పాన్ ఇది కూడా ఉంటుంది. అన్ఈవెన్ స్పాన్ అంటే ఓ వైపు ఎక్కువ ఉంటుంది, ఒక వైపు ఏమో తక్కువ ఉంటుంది. ఇటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా ఉంటాయి. అంటే ఎక్కువగా సన్లైట్ ప్రెడామినెంట్ రీజన్స్ లో, కొంచెం కోల్డ్ టెంపరేచర్ రీజన్స్ వాటికి వచ్చేసరికి, లేకపోతే హిల్లీ రీజన్స్ లో వచ్చేసరికి సన్లైట్ ఇటువైపే పడుతూ ఉంటాయి. కాబట్టి పడినప్పుడే మాక్సిమం ఏరియా కవర్ చేయడానికి ఒకవైపు ఎక్కువ స్లోప్ పెడుతూ ఉంటారు, ఇంకోవైపు స్లోప్ తక్కువ పెడుతూ ఉంటారు. సో దాన్ని కూడా అన్ఈవెన్ స్పాన్ అంటారు. రిడ్జ్ వ్యాలీ అంటే ఏం లేదండి, సాటూత్ టైపే ఇది కూడా, కాకపోతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కాకుండా ఈవెన్ స్పాన్ ఉన్న గ్రీన్ హౌస్ అంతటిని కూడా పక్క పక్కన పెడుతూ వెళ్ళిపోండి. అటువంటి వాటిని రిడ్జ్ అండ్ వ్యాలీ టైప్ అంటారు. సో ఇక్కడ మనకి 4 టైప్స్ చూపించారు. బ్రోడర్ టైప్ వచ్చేసరికి ఇది పౌల్ట్రీ అండి, ఇది పౌల్ట్రీకి ఉపయోగించేది. సో గ్రీన్ హౌస్ కాదు. సో గ్రీన్ హౌస్ స్ట్రక్చర్ టైప్స్ ఎన్ని అన్నది మీరు ఇప్పటిదాకా 4 పరిచయం అయ్యాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ కౌంట్ అనేది తర్వాత కూడా పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్యాచ్ బడ్డింగ్ అంటేనే మీరు సిట్రస్ అని గుర్తుపెట్టేసుకోండి. సిట్రస్ ఫ్రూట్స్ కి ఎప్పుడు కూడా బడ్డింగ్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. విప్ గ్రాఫ్టింగ్. సో విప్ గ్రాఫ్టింగ్ అనేది వచ్చేసరికి దేనికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వెనీర్ గ్రాఫ్టింగ్ వచ్చేసరికి మ్యాంగోకు ఉపయోగిస్తూ ఉంటారు, లేకపోతే ఒక్కోసారి ఎపికోటైల్ గ్రాఫ్టింగ్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. లెట్ us see. సో ఇక్కడ C3 and D4 A1 B2 చూద్దాం ఏమవుతుందో ఒకటి. సో యాక్చువల్గా మీకు విప్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటి, లేకపోతే ఒక వెనీర్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటి అని అనుకుందాం, ముందర చెప్పుకుందాం. సో ఎపికోటైల్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటి అన్నది కూడా చెప్పుకుందాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఆన్సర్ A1 B2 C3 D4. సో ప్యాచ్ బడ్డింగ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పేశాను. బడ్డింగ్ లోనే రకరకాల టైప్స్, అది మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ప్యాచ్ బడ్డింగ్ అంటే, సో ప్యాచ్ బడ్డింగ్ వచ్చేసరికి మీకు ఏంటంటే ఒక లేత చిగురుటాకు ఉన్న ఆకు దగ్గర కాండంతో కలిపి తీయండి. అంటే ఆ పల్చటి కాండం రేకు బార్క్ ని కట్ చేసి తీస్తారు. ఇది బడ్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే చెట్టు కాండానికి అతికిద్దాం అనుకుంటారో ఆ చెట్టు కాండం దగ్గర స్క్వేర్ లేదా రెక్టాంగిల్ ఆకారంలో ఒక బార్క్ ని రిమూవ్ చేస్తారు. ఇదే ప్యాచ్ అంటారు. ఈ ప్యాచ్ లోని ఈ బడ్డను కూర్చోబెట్టి టేప్ వేసేస్తారు. దీన్నే ప్యాచ్ బడ్డింగ్ అంటారు. విప్ గ్రాఫ్టింగ్ వచ్చేసరికి ఏంటి అంటే కనుక దీన్నే క్లెఫ్ట్ గ్రాఫ్టింగ్ అని కూడా అంటూ ఉంటారు. జస్ట్ మినిట్, విప్ అండ్ టంగ్ టంగ్ గ్రాఫ్టింగ్, విప్ అండ్ టంగ్ గ్రాఫ్టింగ్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈ గ్రాఫ్టింగ్ ఎలా ఉంటుంది అంటే కనుక ఇలా నాలిక చాపినట్టు ఒకవైపు కట్ చేస్తారు, ఓకేనా. ఇలా ఉన్నట్టు ఇంకోవైపు కట్ చేస్తారు. సో ఇది వచ్చేసరికి దీంట్లో కూర్చుంటుంది, ఇలా వచ్చేసరికి దీన్ని ఇలాగా బైండింగ్ అవుతుంది కంప్లీట్ ఆపోజిట్ సైడ్స్ కి, ఓకేనా, కరెక్ట్ గా ఫిట్ అయ్యేలాగా. ఇది చూసారా ఒక నాలిక చాపినట్టు చూసారా, దీన్ని టంగ్ అంటారు. అండ్ విప్ గ్రాఫ్టింగ్, విప్ అండ్ టంగ్ గ్రాఫ్టింగ్. ఈ విధంగా సయన్ మరియు స్టాక్ ని కట్ చేసి పెడుతూ ఉంటాము, దాన్ని విప్ అండ్ టంగ్ గ్రాఫ్టింగ్ అని అంటూ ఉంటాం. ఇది యాపిల్లో ఉపయోగిస్తూ ఉంటారు, ఓకేనా. నెక్స్ట్ వన్ వెనీర్ గ్రాఫ్టింగ్. యాక్చువల్ గా గ్రాఫ్టింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, గ్రాఫ్టింగ్ అంటే మనం ఒక చెట్టులో ఉన్న క్వాలిటీస్ ఇంకొక చెట్టులోకి ప్రవేశపెట్టడానికి దానికి ఉన్న మంచి క్వాలిటీస్ అరుదుగా అదనంగా దాన్నే గ్రాఫ్టింగ్ అంటూ ఉంటాం, యూనియన్, ఓకే. సో ఈ గ్రాఫ్టింగ్ అనేది ఇందుకు. వెనీర్ గ్రాఫ్టింగ్ అంటే ఒక చెట్టు కాండం ఉంది, దానికి ఇలాగ ఒక స్లైడ్ లాగా కట్ చేశారు. ఆ కట్ చేసి ఇంకొక చెట్టు యొక్క కాండం దాన్ని ఇలా వి షేప్ లో కట్ చేస్తారు. వి షేప్ లో కట్ చేసి చాలా పల్చగా కట్ చేస్తారు వి షేప్ లో. అది వచ్చి ఈ కటింగ్ లో కూర్చుని పోయేలాగా ఇలా సైడ్ కట్ చేస్తారు. సైడ్ కంటే కొంచెం స్లాంటింగ్ గా కట్ చేస్తారు, దాంట్లో పెట్టి ఇలా కూర్చోబెట్టేస్తారు.
అప్పుడు మీకు ఇలా ఉంటుంది. దీన్ని వినీర్ గ్రాఫ్టింగ్ అంటారు. నెక్స్ట్ ఎపికొటైల్ గ్రాఫ్టింగ్. ఎపికొటైల్ గ్రాఫ్టింగ్ అంటే ఏం లేదండి, ఎపికొటైల్ అంటేనే మీకు చెప్పేస్తుంది ముందర, అంటే అది సీడ్ దశలో ఉంది ఇంకా. ఓకే, సో ఇంకా మీకు చెప్పాలంటే కనుక ఒక మామిడి టెంక తీసుకున్నారనుకోండి, మామిడి టెంక కింద ఉంటుంది. ఓకే, దీన్ని యాక్చువల్గా హైపోజీల్ కింద వస్తుంది, బట్ మామూలు చెప్తున్నాను. సో కింద ఈ ట్యాంక్ ఇలా కింద ఉండగానే రెడిక్యూల్ ద్వారా షూట్స్ వస్తుంది, ప్లూమ్యూల్ ద్వారా పైకి షూట్ వస్తుంది, రెడిక్యూల్ ద్వారా కింద రూట్స్కి వెళ్తుంది, వెళ్ళి పైన ఇలాగా ఆకులు వస్తాయి. ఓకే, ఇలా ఆకులు వచ్చి ఈ కింద ఇంకా సీడ్ దీనికి అతుక్కునే ఉంటుంది, ఇంకా పూర్తిగా వదిలేదు అప్పుడే. ఇటువంటి స్టేజ్లో ఉండగానే, అంటే ఒక 10 to 15 days స్టేజ్లో ఉండగానే ఏం చేస్తారంటే, ఈ సీడ్ ఇలా అతుక్కుని ఉండగానే దీన్ని కట్ చేసేస్తారు. కట్ చేసేసి ఏదో ఒక గ్రాఫ్టింగ్ టెక్నిక్ ఉపయోగించి, అదే క్లెఫ్ట్ గ్రాఫ్టింగ్ లేకపోతే మామూలు వెడ్జ్ గ్రాఫ్టింగ్ ఏదో ఒకటి ఉపయోగించి ఇంకో మొక్కను తీసుకొచ్చి అతికించేస్తారు. దీన్ని ఎపికొటైల్ గ్రాఫ్టింగ్ అని అంటారు. ఈ క్యాజులో కూడా ఇదే విధంగా ఉపయోగిస్తూ ఉంటారు దీన్నే. సో ఎపికొటైల్ గ్రాఫ్టింగ్ అన్నారు. ఓకేనా. నెక్స్ట్ వన్, గ్రీన్ హౌసెస్ అలో ఇయర్ రౌండ్ వెజిటబుల్ ప్రొడక్షన్. నిజమే, ది కంప్లీట్లీ ఎలిమినేట్ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్. కంప్లీట్లీ ఎలిమినేట్ ఉండదండి, దే జస్ట్ రెడ్యూస్ అంతే. సో ఏ ఇస్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ఫాల్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ది గ్రీన్ హౌస్ కల్టివేషన్. గ్రీన్ హౌస్ కల్టివేషన్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటి? సూటబుల్ ఫర్ ఆఫ్ సీజన్ ప్రొడక్షన్, ఇట్స్ అన్ అడ్వాంటేజ్. హై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ ఏ డిసడ్వాంటేజ్. Efficient fertilizer, it's a advantage. Higher yields, it's also an advantage. So high initial investment అనేది it's not an advantage. So that is the right answer. సో ఇక్కడతో మనం ఆపుదాం. నెక్స్ట్ సెట్ కి మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో ప్రొసీడ్ అవుదాం. అంతవరకు ఉందాం. టాటా, బాయ్ బాయ్. నా ఛానల్ కి ఎప్పటికీ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కామెంట్ కూడా చేయండి, నా వీడియో ఎలా ఉందో, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా పెట్టండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. తప్పకుండా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. జై హింద్.